హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నాను. అయితే బట్టలు అప్పుడు వాషింగ్ చేశాను. అయితే నిన్న వాషింగ్ చేసిన బట్టలన్నీ తీసి మడత పెడుతున్నాను. లక్కీ వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇక్కడ కెమెరా ముందు కూర్చొని అల్లరి చేస్తున్నాడు. సో తనని అన్నే కూర్చుండమని నేను బట్టలన్నీ మడత పెట్టుకుంటున్నాను. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా మోటివేషన్ ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయగలుగుతాను, బాగా అనిపిస్తుంది. మార్నింగ్ అయితే ఇడ్లీ తిన్నాము. ఆ రోజు మార్నింగ్ ఇడ్లీ చేశాను, అది టిఫిన్. తర్వాత మధ్యాహ్నానికి మా ఆయన తోటకూర తెచ్చాడు. సో అది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అంతలోపు బట్టలు మడత పెడతానని మడత పెట్టుకుంటున్నాను. చూడండి. పడుతూ కన్నా ముట్టదు నో లక్కీ నో కన్నా చల్లగా ఉంది. ముట్టదు. కూర్చో మంచోడు కదా లక్కీ మంచోడు. కూర్చోమన్నాలి, కూర్చోనుండు. ఈసారి ల్యాంగ్ బ్యాగ్ ఇక్కడ మింత్రాలో తీసుకున్నాను. 700 ఎంతో పడ్డది. బ్లౌజ్ ఏమో మీషోలో తీసుకున్నాను. ఇవి ఇయర్ రింగ్స్ మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాను, ఇక్కడ జైత్యాల్లోనే, అక్కడ తీసుకున్నాను. చాలా బాగా నచ్చాయి. ఇవి కాస్ట్ 120 పడ్డాయి. ఎక్కువ అనిపించిందని నచ్చింది కాబట్టి తీసుకున్నా. బ్లౌజ్ చూపిస్తా. కన్నా మూసి మళ్ళీ తర్వాత లక్కీ ఎలా చేస్తాను ఇక్కడ. జరిగిగా ఇట్లా మొత్తం ఇది బ్యాక్ సైడ్ హై నెక్ ఉంటుంది. మీకు ఇప్పుడైతే వంట చేస్తాను. తోటకూర ఫ్రై చేస్తాను. ఇవేమో మిర్చి అప్పుడు మా బావ డ్యూటీకి వెళ్ళే ముందే కట్ చేసి పెట్టాడు. నేను లక్కీకి స్నానం చేపిస్తే మళ్ళీ చేతి మండుతుందని ముందే పెట్టాడు. ఇవేమో వెల్లుల్లి. ఆనియన్ కూడా కట్ చేశాను, అంటే లక్కీ కోసము రవ్వ కోసం కట్ చేశాను. ఇది కూడా వేస్తాను ఇందులో కట్ చేసి. అంతే, ఇప్పుడు కూర చేస్తాయి. టైము 11:30 దాటింది. మళ్ళీ మధ్యాహ్నానికి లేట్ అవుతుంది వండేసరికి. అందరూ టిఫిన్లు అయ్యాయి ఆల్రెడీ. ఇప్పుడైతే అది తీసినావా? ఇప్పుడైతే కూర చేస్తాను, మళ్ళీ మధ్యాహ్నానికి లేట్ అయిపోతుంది. అక్కడ పెట్టరా పోకన్నా.
అక్కడ రిమోట్ చేపో, టీవీ రిమోట్ చేపు, నాకు సౌండ్ తక్కువ చేస్తా. వాషింగ్ మిషన్లో ఇంకా బట్టలు అయిపోలేదు, ఇంకా తిరుగుతుంది అది. తెస్తున్నావా? తీసుకురా. కర్రీ అంతా సింపుల్గానే చేస్తాను నేను. లక్కీ పోయి రిమోట్ చెప్పను, టీవీ రిమోట్ చెప్పు. ఉంటుంది, నేను సౌండ్ తక్కువ పెడతా. కన్నా చూపెట్టినాకు ఎప్పుడే రాయి కూర్చుకో, కూర్చుకో. మిర్చి కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి, అందుకే కొన్ని కట్ చేసుకున్నాము. మిర్చి బాగా కారం ఉంది. ఆయా పట్టు. ఇవి కొంచెం ఇట్లా వేగాక ఇప్పుడు మిర్చి మొత్తం వేసుకుంటాను. అది తీయదు కన్నా, అటు వాషింగ్ మిషన్ ఉంది కదా, తిరుగుతుంది, భయం అవుతుంది, నీకే భయం అవుతుంది. మిర్చి వేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకోవాలి. అది ఎట్లా ఆయేది నీకు మళ్ళా చూసావా? ఆయేది కదా కింద పడుతుంది కదా, కింద పడుతుంది. తింటావా ఇది? ఇది తింటావా? మరి పెట్టు. ఉంటుంది వేగాక ఇది కూర అంతా వేసుకోవాలి. ఇందులో ఆకుకూర మూత పెట్టేసుకున్నాం. రెండుడికి కొంచెం అయింది. ఇందులోకి 2 టమాటాలు కూడా వేసుకోవాలి. టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది, లేకపోతే ఇలానే చేస్తే కొంచెం పచ్చివాసన లెక్క పసరు పసరు వస్తుంది. సో అందుకోసమనే టమాటా వేస్తే కొంచెం పులుపులాగా ఉండి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే టమాటాలు తీసుకొస్తా, వచ్చి కట్ చేస్తా. టమాటాస్ అయితే కట్ చేస్తా.
మేము కడగనవసరం లేదు, డైరెక్ట్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది చింతపండు కూడా వేస్తారు లైట్గా, కాకపోతే నేను వేస్తలేను. మరీ పుల్లగా ఉంటుంది నచ్చదు నాకు, సో అందుకోసమని వేస్తలేను. కొత్తిమీర కూడా కట్ చేసుకుంటా ఫ్రైలోపు. కొంచెం ఎక్కువ వేస్తే, కొత్తిమీరకు ఎక్కువ వేస్తే బాగుంటుంది టేస్ట్. ఇంత సరిపోతుంది. ఇట్లా ఈ కట్టెలతోనే వేయాలి, అట్లా వేస్తేనే బాగుంటుంది. ఓన్లీ ఆకులే కాకుండా ఇవి కూడా వేసేయాలి, బాగా వస్తుంది టేస్ట్. కడిగాను నీట్గా ఫస్ట్. ఇప్పుడు కడిగానే వస్తుందా. ఇది కాస్త పైన వేద్దాం ఇప్పుడే వద్దు. ఇప్పుడు టైం వచ్చేసి 11:55 అవుతుంది. రైస్ ఇప్పుడే పెట్టాను, తర్వాత పెడతా. రైస్ ఇప్పుడే పెట్టాను, ఎందుకంటే మళ్ళీ రైస్ ఇప్పుడే పెడితే చల్లారిపోతే మా బావ వచ్చేసరికి ఆయన 1:30కి వస్తాడు. కాబట్టి నేను 12:30 వరకు రైస్ పెడతా. అదేమో వీడియో తీయను, డైరెక్ట్ పెట్టేస్తా అంతేగా. ఇప్పుడైతే ఇది కర్రీ అయినాక కొత్తిమీరకి వేసి దించేస్తే అయిపోతుంది. ఇది అంతే, సింపుల్ కర్రీ. ఒకటే కర్రీ చేస్తున్నా, వేరే ఏం చేస్తలేను. పెరుగు కూడా ఉంది అంతేగా. టమాటాలు మంచిగా మగ్గాయి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాము. కొత్తిమీర కూడా వేసాక ఇంకొక 2 మినిట్స్ ఉంచి అప్పుడు దీన్ని మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. పప్పు కూర్చొని మెత్తగా చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అట్లా పక్కకి పెడదాము. కర్రీ అయితే కంప్లీట్ అయింది. కొంచెం లైట్గా అడగంటింది, అందుకోసమని వేరే గిన్నెలో తీస్తాగా. ఏంగా దీనిలో గంజడు అవుతుంది, కానీ ఇది ఉడికి కొంచెం అవుతుంది కర్రీ.
అయిపోయింది. రైస్ అయితే కాసేపు అయినాక పెడతాను. చిమ్నీ బంద్ చేస్తున్నా. అంటే రైస్ కాసేపు అయినాక పెడితే అయిపోతుంది పని. ఇప్పుడు కాసేపు టీవీ చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. కాసేపు పడుకున్నాను, ఇప్పుడే లేచాను. నిద్ర బాగా వచ్చింది మధ్యాహ్నం. మా ఆయన అప్పుడే వచ్చాడు. తిన్నాక కాసేపు పడుకున్నాను నేను. లక్కీ కూడా లేస్తాను. ఏమైందమ్మా? మా బావ అప్పుడే వచ్చాడు. వచ్చినాక నేను, అత్తమ్మ, బావ ముగ్గురం కలిసి తిన్నాము. తర్వాత లక్కీని పడుకోబెట్టాను. పడుకోబెట్టిన తర్వాత నేను కాసేపు పడుకున్నాను. ఇప్పుడే లక్కీకి కొంచెం అంతా తినిపించాను. సింక్లో కొన్ని బౌళ్ళు ఉన్నవి, ఇవి తోమేశాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ అంటే ఇప్పుడు నైట్ ఏం లేదు, ఒకవేళ చేసుకుంటే చపాతీలు ఇట్టే చేస్తాను, లేకపోతే మళ్ళీ రైస్ వండుతాను అంతే. ఇక బయట అప్పటి బౌళ్ళు చాలానే ఉన్నాయి, గిన్నెలు. అవన్నీ ఫస్ట్ చదువుతాను. ఫస్ట్ చదివిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి మళ్ళీ అందులో పెడతాను. ఓకే, గిన్నెలు తోమేసినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. గిన్నెలు ఇప్పుడే తోమేశాను. ఇప్పుడు టీ పెట్టుకున్నాక ఇప్పుడు టైం కూడా చాలా అవుతుంది, 4:30 దాటింది. టీ పెట్టుకుంటున్నా. గిన్నెలు తోమేసి మళ్ళీ బయట అక్కడ పెట్టాను వాటర్ అన్ని పోవడానికి. ఎప్పుడు అక్కనే పెడతాను. ఓకే, లక్కీ ఏం చేస్తున్నాడో చూస్తా. లక్కీ ఏం చెప్తున్నావు? బుయ్య చెప్తున్నావా? చూడు బుయ్య వచ్చిందా? ఇక్కడ మా ఏరియాలో రోడ్ వర్క్ జరుగుతుంది, అందుకోసమే లక్కీ అవి చూస్తున్నాడు. మార్నింగ్ చేసిన ఇడ్లీ ఉన్నాయి కదా, అవి ఒక 4 ఉండే. ఇడ్లీ 4 మిగిలినాయి. సో అదే ఉప్మా లెక్క చేద్దామని ట్రై చేస్తున్నా. చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో. దానికోసము ఇడ్లీలను ఇట్లా మెత్తగా చేసుకున్నాను ఉప్మాలాగా. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం, చూద్దాం ఎట్లా వస్తుంది. ఇందులో ఆవాలు వేస్తున్నా. బాగా జీలకర్ర వేయాలా? బావా సరే, జీలకర్ర వేస్తాలేండి, మళ్ళీ అది ఎలా ఉంటుంది బాగా నచ్చేది. జీలకర్ర వేయాలా? జీలకర్ర వేస్తాను.
ఆనియన్స్ తొందరగా వేయడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. అయిపోయింది ఇడ్లీ ఉప్మా. టేస్ట్ చేసి చెప్తా నేను ఎలా ఉందన్నది. ఇదే ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేయడం. ఏదో మూవీలో ఉంటుంది కదా, సూర్యవంశం మూవీలో అనుకుంటా. చూడాలి ఎట్లా ఉంటుందో. ఓన్లీ 4 ఇడ్లీస్ అవి, 4 ఇడ్లీతో చేశాను. కర్డ్ రైస్ చేసుకుంటున్నాను. దానికోసమని అన్నాన్ని ఇలా కలుపుతున్నాను. దాయి దాయి దా 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 అత్తనా ఏదో పోతున్నాడు అందులో పో, మన బాత్రూమ్ చూసుకోపోతుంది పో. ఇలా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. అబ్బా అత్తున్నావు. పెరుగు ఇప్పుడు మనం మెత్తగా కలుపుకున్నాం కదా, మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసుకోవాలి. పోపు వేస్తాను ఇప్పుడు. నాకు కర్డ్ రైస్ అంటే చాలా ఇష్టము. మీకు ఎవరికైనా ఇష్టమో చెప్పండి కామెంట్స్లో. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర,
ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. కట్ రైస్లో జీలకర్ర వేస్తే బాగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ ట్రై చేయండి ఎవరైనా వేసుకోకపోతే. అంతే సింపుల్ కట్ రైస్ అయిపోయింది. ఇందులో కోసం ఉప్పు వేసుకోవడం. చల్లారి వేస్తే ఇంకేందుకు ప్లేట్లా. నేను ఆ కట్ రైస్ తింటా కదా, కొంచెం తింటా అంతే. ఆ రైస్ ఒకటి పెడితే అయిపోతుంది. నేను కట్ రైస్ తినే ఉంటాయి నాకు అంతగా. ఎగ్జిబిషన్లో తీసుకున్న స్పూన్ కట్ రైస్ కంప్లీట్ అయింది. నాకు కొంచెం చూద్దాం టేస్ట్. ఇది ఇడ్లీ ఉప్మా. నీకే ఇస్తా కదా, నీకే ఇస్తా. టేస్ట్ చూసి ఇస్తా. నువ్వు పట్టుకోవాలి, పట్టుకో. బాగుంది. కొంచెం లైట్, కొంచెం ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది కానీ బాగుంది. కానీ నాకు కట్ రైస్ అంటే ఇష్టము. నేను చూస్తా. పెరుగన్నం తిన్నాను. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను, నైటీ వేసుకున్నా. అంతే ఈరోజు బ్లాగ్. ఇక లక్కీ ఇంకా పడుకోలేదు, లక్కీని పడుకోబెట్టాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇప్పుడే పడుకోడు, ఇంకాసేపు తెలుతూనే ఉంటాడు, ఆడుకుంటున్నాడు ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మోటివేషన్ ఉంటుంది, మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.